హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలకి గాయాలయ్యాయి. మాగంటి పెద్ద కుమార్తె ప్రస్తుతానికి తన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండో కుమార్తె క్షేమంగా ఉంది. ఏజీ హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతోంది. అయితే అర్ధరాత్రి ఓఆర్ఆర్ పైన ఆగి ఉన్నటువంటి డీసీఎంని ముందుగా వెళ్తున్నటువంటి డీసీఎంని వెనకాల నుంచి వచ్చిన ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో కారులో ముగ్గురున్నారు. నార్సింగి టీఎస్పీఏ సమీపంలో టీఎస్పీఏ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హై స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు పోలీసులు. టొయోటా ఫార్చునర్ కారులో వెనకాలే వస్తున్నారు ముగ్గురులో ఇద్దరు తన కుమార్తెలు ఉన్నారు, మరో వ్యక్తి కూడా ఉన్నారు. సో ముగ్గురు వస్తున్న ఈ క్రమంలో ముందుగా వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ ని వెనకాల నుంచి హై స్పీడ్తో వచ్చినటువంటి ఈ ఫార్చునర్ కార్ ఢీకొట్టింది. ఫార్చునర్ కారులో ఉన్న మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు కూడా కారులో ఉన్నారు. పెద్ద కుమార్తెకి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెండవ కుమార్తెకి తనకి కొంత గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో సంఘటన స్థలం నుంచి విజువల్స్ చూస్తున్నాం రైట్ సైడ్లో మీరు. సో అర్ధరాత్రి జరిగింది ఈ సంఘటన. ఒక్కసారిగా తెల్లవారుజామున అందరూ కూడా అటు ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వారందరూ కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరువైపులా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సో ఇదే ఆ డీసీఎం వ్యాన్. ఆ డీసీఎం వ్యాన్ వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టింది ఫార్చునర్ కార్. ఆ డీసీఎం వ్యాన్లో కూడా ఫుల్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. సో ఇటు సమ్మర్ సీజన్, ఇటు ఎక్కువగా జ్యూస్ సెంటర్లకు కానీ లేదంటే ఫంక్షన్స్కి వెడ్డింగ్స్కి వెళ్ళేటువంటి ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఐస్ క్యూబ్స్తో వెళ్తున్నటువంటి ఆ డీసీఎం వెనకాల నుంచి వచ్చిన ఆ ఫార్చునర్ కార్ ఢీకొట్టింది. ఎస్, ఇదే TS05EP 0001 TS05EP 0001 నెంబర్ గల ఫార్చునర్ కార్ది. ఈ ఫార్చునర్ కార్లోనే మాగంటి ఇద్దరు కుమార్తెలు మరో వ్యక్తి వెళ్తున్నారు. సో ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంటే మరో కుమార్తె పరిస్థితి కొంత గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఏఐజీ ఆసుపత్రిలో. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా అంటే మార్నింగ్ వరకు ఒక ప్రమాదం జరిగింది, దాంట్లో ఇద్దరు వ్యక్తులున్నారనే సమాచారం మాత్రమే ఉంది. కానీ దాంట్లో ఇద్దరు మాగంటి కుమార్తెలు అనే విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ గురయ్యారంతా కూడా. సో అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సో రీసెంట్గానే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా మరణించారు. అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. సో ఆ తర్వాత దాంట్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు కుమార్తెలు కూడా వాళ్ళే అభ్యర్థులన్న చందంగా వాళ్ళ తల్లి పోటీ చేస్తే అభ్యర్థులు అన్నట్టుగా రంగంలో దిగి ప్రచారం చేపట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరు వెల్ నోటెడ్ నియోజకవర్గంలో కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానీ ఇప్పుడు ఒక్కసారిగా వారికి యాక్సిడెంట్ అయిందనగానే ఉలిక్కిపడ్డారు. సో ప్రెసెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏజీ హాస్పిటల్లో డాక్టర్లు ఏం చెప్తున్నారు? రైట్, నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రమాదానికి గురయ్యారు. ప్రధానంగా నిన్న 10 గంటల సమయంలో వైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టువర్డ్స్ తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర ఈ ప్రమాదం అనేది జరిగింది. ఫార్చునర్ కార్లో ఇద్దరు కుమార్తెలతో పాటు డ్రైవర్ మొత్తం ముగ్గురు కూడా శంషాబాద్ నుంచి టువర్డ్స్ గచ్చిబౌలి సైడ్ వాళ్ళు వస్తుండగా ఈ ప్రమాదం అనేది జరిగింది. ఒకవైపు ఏదైతే డీసీఎం ఉంటుందో డీసీఎం వెనుక భాగం నుంచి ఫార్చునర్ కార్ అనేది అత్యంత బలంగా ఢీకొట్టడంతో మొత్తం వెనుకున్నటువంటి ఏదైతే డీసీఎం సంబంధించిన పార్ట్ మొత్తం కూడా నుజ్జైంది. అండ్ కారుకు సంబంధించి ముందు పార్ట్లో చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది. వెంటనే పోలీసులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించి చికిత్స. కానీ ఒకవైపు దీనిపైన కేసు నమోదు చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించారు. వాళ్ళు కూడా మాగంటి ఫ్యామిలీకి చెందినటువంటి కుమార్తెగా గుర్తించారు. మొదటి కుమార్తె అయినటువంటి అక్షర పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అండ్ రెండో కుమార్తెకు స్వల్పంగా గాయాలు, ప్రస్తుతం ఇందరికి కూడా ఎమర్జెన్సీలో చికిత్స అందిస్తున్నారు. అండ్ దీనికి గల కారణాలు ఓవర్ స్పీడ్ తోని ముందున్నటువంటి వెహికల్స్ అదుపు చేయలేక ఈ ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కానీ ఎప్పుడైతే మాగంటి మరణం అనంతరం ఒకవైపు నుంచి పూర్తి స్థాయిలో చేరుకోకముందే మరోసారి ఇంతటి ప్రమాదం గురి అవడంతో అటు మాగంటి కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అండ్ ఎప్పుడైతే బై ఎలక్షన్స్ వచ్చాయో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సమయంలో ఒకవైపు తన తల్లికి సపోర్ట్ గా ఇద్దరు కుమార్తెలు కూడా ఒకవైపు మొత్తం కూడా ప్రచారం నిర్వహించే జూబ్లీ హిల్స్ మొత్తం కూడా తిరిగే దాంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా వార్తల్లోకి నిలిచారు. ఈ విధంగా కొన్ని రోజులు అవుతున్న సమయంలో మరోసారి ఈ విధంగా ప్రమాదానికి గురి కావడంతో అందరూ కూడా షాక్ గురవుతున్నారు. ప్రస్తుతం అక్షర పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళందరూ కూడా గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇంకో రెండో కుమార్తె పరిస్థితి కొంచెం స్వల్పంగా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు డ్రైవర్ తోని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వాళ్ళు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం అనేది జరిగింది. ప్రమాద సమయంలో వైపుగా
అత్యంత బలంగా దాదాపు 150 స్పీడ్ వరకు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దేనికి గల మొత్తం కూడా అతి మితిమీరి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా గుర్తించారు. వెంటనే ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తుంది, కానీ అందులో అక్షర పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ప్రస్తుతం చికిత్స అయితే వాళ్ళ నుంచి చికిత్స అయితే అందిస్తున్నారు. రైట్, డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే కొంత పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏజీ హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారా, అక్కడ మాగంటి కుటుంబీకులు ఉన్నారా, డాక్టర్లు ఏం చెప్తున్నారు? రైట్, ఒక్కరొక్కరు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఒకవైపు పూర్తిగా ఏదైతే మొత్తం కూడా బలంగా ఢీకొట్టడంతో ఎక్కువగా బలంగా దెబ్బలు తాకేంటూ కూడా ఇప్పటికే గుర్తించి దానికి సంబంధించి ఒకవైపు అక్షర మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గుర్తుపట్టలు లేని విధంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే రావటంతో వెంటనే హుటాహుటిన ఎమర్జెన్సీలో చేర్పించి దానికి సంబంధించి సర్జరీలు కావచ్చు మొత్తం కూడా చేస్తుంది. ఇంకోవైపు రెండో కుమార్తె పరిస్థితి ప్రస్తుతం క్షేమంగా ఉన్నది. ప్రస్తుతం తను గాయాలు స్వల్ప గాయాలు మాత్రమే, కానీ అక్షర అనేటువంటి ఆమె ముందు సీట్లో కూర్చోవడం వల్ల ఎక్కువగా ప్రమాదం జరిగింది కూడా గుర్తుంది. ఎందుకంటే డ్రైవర్ అక్షరకు మొత్తం కూడా డ్రైవర్ సీటుతో పాటు ముందు ఉన్నటువంటి సీట్లో తాను కూర్చోవడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. ఎందుకంటే కారు ముందు భాగం నుంచి డీసీఎం ఢీ కొట్టడంతో ముందున్న వాళ్ళకి ఈ తీవ్రత అనేది పెరిగింది. ఇంకోవైపు రెండో కుమార్తె అనేది వెనక సీట్లో కూర్చోవడంతో తనకు కేవలం స్వల్ప గాయాలేదు, అందులో ఎయిర్ బ్యాలెన్స్ అవడంతో మొత్తం మీద వెంటనే ఇప్పటికే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే హాస్పిటల్కి తరలించినప్పటికీ ఒకవైపు బలంగా ఢీకొట్టడంతో దెబ్బలు అనేవి బలంగా తాకే అంటూ కూడా ఇప్పటికే చెప్పింది. దానికి సంబంధించినటువంటి సర్జరీలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతం చేరుస్తున్న. దీనికి సంబంధించి కారులో ముగ్గురు ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కుమార్తెలతో పాటుగా తల్లి కూడా ఉన్నారా కారులో, అంటే డ్రైవర్ తో పాటుగా వెళ్తున్నారా, ఇద్దరే ఉన్నారా? మొత్తం ముగ్గురు ఉన్నారు, డ్రైవర్ తో పాటు ఇద్దరు కుమార్తె మాత్రమే ఉన్నారు. అండ్ సునీత లేరు. కేవలం వీళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఈ టూ వర్డ్స్ గచ్చిబౌలి సైడ్ వస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం అనేది వాళ్ళు మరి కొద్ది క్షణాలు అయితే ఇంటికి రీచ్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో వాళ్ళ నివాసం అనేది ఉంటది, కానీ గచ్చిబౌలి ఏదైతే తెలంగాణ పోలీస్ అకాడమీ ఉంటుందో ఆ ప్రాంత అప్ప జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం అనేది జరిగింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ ముందు సీట్ లో కూర్చోవడంతో తనకి ఎక్కువగా గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తుంది. తనకు సంబంధించిన సర్జరీ కావచ్చు ప్రస్తుతం పోలీసులు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. సో ఏజీ హాస్పిటల్ ప్రస్తుతానికి మాగంటి కుమార్తె పెద్ద కుమార్తె చికిత్స పొందుతున్నారు. కొంత పరిస్థితి విషమంగా తెలుస్తోంది. సో నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి గచ్చిబౌలి వైపుగా వస్తూ ఉండగా టీఎస్పీఏ జంక్షన్ అంటే అప్పా జంక్షన్ అని చెప్తూ ఉంటారు. సో ఆ జంక్షన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ పైన ముందుగా ఒక డీసీఎం వాహనం వెళ్తుంటే ఆ వాహనాన్ని వెనకాల నుంచి హై స్పీడ్తో వచ్చిన ఫార్చునర్ వెహికల్ ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో అటు మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి కారు డ్రైవర్ అండ్ ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. సో ఆ ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె ముందు కూర్చుంది. సో ఫ్రంట్ సీట్లో కూర్చోవడం మూలంతో ముందుగా కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయి ఫ్రంట్ బాగా డ్యామేజ్ అవడంతో ఆ ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి కుమార్తెకి చాలా తీవ్రంగా గాయాలయ్యే పరిస్థితి విషమంగా ఉంది. సో ఎప్పటికప్పుడు ఏజీ హాస్పిటల్ వైద్యులు దాన్ని చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీలోనే అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇంకో కుమార్తెకి కాస్త గాయాలయ్యాయి, తనకు కూడా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అటు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అనివార్యమైనటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చాలా పెద్ద మొత్తంలో వాళ్ళే యాక్టివ్ రోల్ తీసుకొని ఎన్నికల్లో ప్రచారం నిలబడ్డారు. తన తల్లికి సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళ మాటలు వాళ్ళ ప్రచార తీరుతను అందరూ కూడా ఆకట్టుకున్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, సామాన్య ప్రజలు కూడా వాళ్ళని చూసి కొంత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇలా మాట్లాడతారా, ఇలా ఉంటుందా అనే రకంగా ఆశ్చర్యపోయారు, నిర్ఘాంతపై చూశారు. సో చాలా వరకు వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టారు. వారందరినీ కూడా ఇప్పుడు వెల్ నోటెడ్ ఫేస్ అయ్యారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలోనే కాదు, ఏకంగా తెలంగాణలోని పలు పొలిటికల్ సినారియోలో కూడా వెల్ నోటెడ్ ఫేస్ అయ్యారు. ఇప్పుడు వారికి యాక్సిడెంట్ జరిగింది.